హాయ్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ బెల్లం పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో దోసపిండి వేసుకొని బెల్లం వేసుకొని కొన్ని ఇలాచీలు వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని కొంచెం నెయ్యిలో వేపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇలా దోసపిండిని కొంచెం కొంచెం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి సైడ్స్కి. ఇలా నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి పొంగనాలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బెల్లం పొంగనాలు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై